హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఆషాఢ మాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీ పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు తీశారు. నిన్న ఆదివారం కావడంతో అత్యధికంగా భక్తులైతే అమ్మవారికి బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. జమిడిక దులిపిస్తున్న పోతరాజులతో డప్పులతో మారుమురుగైంది సిరిసిల్ల. స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ జిందం కళా చక్రపణి గారు మరియు విద్యానగర్ ప్రజలు శ్రీ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానికంగా ఇక్కడ ఉన్న ముత్యాల పోచమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా తమ పట్ల దయ చూపుతుందని భక్తులు విశ్వసిస్తారు. తెలంగాణలో బోనాలు ప్రధానంగా ఈ మాసంలోనే నిర్వహిస్తారు. అమ్మవార్లకు బోనం సమర్పించి గ్రామ రక్షణ కోరుతారు. ఆషాఢ మాసం మనలో భక్తి, వినయం, ఆత్మ పరిశీలన, దైవస్మరణ పెంపొందించే కాలంగా భావిస్తారు. చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాల సమీపంలో పౌర్ణమి వచ్చే మాసాన్ని ఆషాఢ మాసం అంటారు. ఆషాఢ అనే పదానికి విజయాన్ని ప్రసాదించేది అనే అర్థం కూడా ఉందని కొందరు పండితులు వివరిస్తారు. ఈ మాసంలో ప్రకృతి పూర్తిగా మారిపోతుంది. ఎండలు తగ్గి వర్షాలు మొదలవుతాయి. భూమి పచ్చదనంతో కలకల్లాడుతుంటుంది. రైతు కొత్త ఆశలతో పొలంలో అడుగు పెడతాడు. ఇది ప్రకృతి పునర్జన్మ పొందే సమయం మాత్రమే కాదు, మనిషి తన అంతరంగాన్ని కూడా శుద్ధి చేసుకునే సమయం. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున దేవశయని ఏకాదశి వస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. ఇది సాధారణ నిద్ర కాదు, సృష్టి నిర్వహణలో ఒక ఆధ్యాత్మిక విరామం. అందుకే ఈ 4 నెలలను చాతుర్మాసం అంటారు. ఈ కాలంలో మహర్షులు ఒకే చోట ఉండి తపస్సు చేసేవారు. సన్యాసులు దేశ సంచారం మానేసి ధర్మబోధన చేసేవారు. భక్తులు ఎక్కువగా జపం, ధ్యానం, దానం, వ్రతాలు ఆచరించేవారు. ఈ కాలాన్ని భోగాల కంటే యోగానికి, వినోదాల కంటే భక్తికి అంకితం చేయాలని ఆచార్యులు చెప్పారు. తెలంగాణలో ఆషాఢ మాసం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల పండుగ. అమ్మవారికి బోనాలు సమర్పించడం వెనుక కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, ఒక గొప్ప కృతజ్ఞత భావం ఉంది. గ్రామాన్ని వ్యాధుల నుండి కాపాడాలని, ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని అమ్మవారిని వేడుకుంటారు. పోతరాజులు ముందుండి నృత్యం చేయడం కూడా గ్రామరక్షణ ప్రతీకగా భావిస్తారు. ఆటపాటలతో, డప్పు సప్పులతో స్థానిక విద్యానగర్లో బోనాలనైతే ఘనంగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో తలతూగాలని అమ్మవారిని వేడుకున్నారు.
శ్రీమతి జిందం కళాచక్రపాణి గారు బోనం సమర్పించుకున్న తర్వాత ఆలయ నిర్వాహకులు దంపతులను ఘనంగా సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఇది నిన్న ఆదివారం జరిగినటువంటి పోచమ్మ బోనాల పండుగ. ఆ అమ్మవారి చూపు మన పట్ల దయ, ప్రేమ అన్ని కలగాలని, ఆయు ఆరోగ్యాలు బాగుండాలని వేడుకుందాము. అలాగే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.